హాయ్ అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీలు నా వీడియో చూసే ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెందుకు ఆలస్యం, వీడియోతో ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో యూజ్ఫుల్ అవుతుంది. ఈరోజు నేను తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో వీడియోలో మొత్తం కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూసండి. ఈరోజు ఏ మంత్రం చెప్పిస్తే మంచిదో కూడా మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా అందరికీ మార్నింగ్ అయితే లేచేసి మంచిగా ఫ్రెష్ అయిపోయాను. కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ గ్యాస్కి అయితే ముగ్గు పెట్టుకున్న తర్వాత గుమ్మానికి ముగ్గు పెట్టుకొని, నాకు ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే మనం ముగ్గుతో ముగ్గేసుకుంటే చాలా మంచిదంట. బట్ కానీ మేము ఉండేది పైన ఫ్లోర్లో కాబట్టి ముగ్గుతో ముగ్గేసుకుంటే గాలికి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా దాంతో ఊకే ఆడుతున్నారని చెప్పేసి ఇంకా నేనైతే చాక్పీస్ తోటి ముగ్గు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇల్లు చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చాక్పీస్ తోటి ముగ్గు అయితే బంద్ చేసేసి మంచిగా ముగ్గుతోటి ముగ్గు వేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. చాలా మంచిగా ముగ్గు అయితే వేసుకున్న తర్వాత ఏదైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ చేద్దామనుకుంటే అస్సలు వీలు కావట్లేదు. అలాగే బాక్సులు చేయడం, టిఫిన్ చేయడం ఇంకా అదే పని అవుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత 8:30కి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసి అనమాట. తొందరగానే ఇంకా వీలైనంత ఎంత తొందర అయితే అంత తొందర పాసిబుల్ చేయడానికి వీలు చేస్తాను. బట్ కానీ ఇంకా పిల్లలతో కాదనమాట, ఇద్దరు చిన్న కిడ్స్ ఉండడం వల్ల. ఇంకా ఆ తర్వాత మనకి తులసమ్మ దగ్గర కూడా మంచిగా ముగ్గేసుకొని, ఈరోజు చాలామంది నాన్ వెజ్ తింటామని చెప్పేసి నాకు రీల్స్లో కనిపిస్తుంది. మేమైతే నాన్ వెజ్ అయితే అస్సలు తినము, మాకైతే అది ఆనవాయితీ లేదు. మరి కొన్ని సైడ్స్ అయితే తొలి ఏకాదశి అంటే ఖచ్చితంగా సుక్క ముక్క ఉంటుందంట. మాకైతే ఫస్ట్ నుంచి కూడా మేమైతే నాన్ వెజ్ అయితే తినమన్నమాట. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర వేసేసి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళి మంచిగా 2 కొబ్బరికాయలు, నేను టెంపుల్కి వెళ్తానని చెప్పాను. తనకు వీలు పడదు, నాకు లేట్ అవుతుంది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నీవైతే ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పాడు. సో అందుకని చెప్పేసి టెంపుల్కి ఒక కొబ్బరికాయ, ఇంట్లో కొట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకొని మంచిగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళం కూడా తీసుకొని పూలు తీసుకొని అయితే వచ్చేసాడు అనమాట. ఇంకా నేను ఆలోపు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇదంతా క్లీన్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళగానే త్వరగా ఫాస్ట్గా పిల్లలు వెళ్ళేసరికనే మొత్తం కంప్లీట్ చేసుకుని స్నానం ఒక్కటి చేసేసి ఇంకా గుమ్మంకి ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. స్వామివారికి పులిహోర నైవేద్యంగా చేద్దామని చెప్పేసి, స్నానం చేయకూడదు కదా, సో అందుకని చెప్పేసి స్నానం చేసినాకనే పులిహోర నైవేద్యంగా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి స్నానం చేసిన తర్వాతనే నైవేద్యంగా పెట్టేసి అనమాట. ఈలోపు మా హస్బెండ్ కూడా స్నానం చేసేసి దేవుడికి అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాడు అనమాట. దేవుడు రూమ్ అనమాట. నాకైతే ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది దేవుడి ఏరియా, హైట్ ఉంటుంది, నాకు సరిగ్గా అందదు, మా హస్బెండ్కి అందుతుంది. కానీ తనే ఇంకా అన్ని క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర రోజు తనే దీపం అయితే పెడతారనమాట. ఇంక ఇక్కడ పోపు అండ్ రైస్ తొందరగా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా రైస్ ఉడుకుతున్నా కానీ పోపు అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా రైస్ మొత్తం చల్లారిన తర్వాత పులిహోరని అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ నా పులిహోర కోసం వెయిట్ చేస్తున్నాడు. తను ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి దీపం పెట్టాలని చెప్పేసి, ఈ లోపల నేను మధ్యలో కొంచెము మా హస్బెండ్ రెడీ అవుతున్నాడని చెప్పేసి ఆ లోపల నేను జుట్టు పైకి పెట్టుకున్నాను కదా, ఆరిపోతుంది, ఆ లోపల జుట్టు వేసుకుందాము, దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి కదా అని చెప్పేసి జుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మళ్ళీ తను వెళ్ళిపోగానే నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది, ఇప్పటికే ఇంకా మస్తు లేట్ అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళేది ఉండే, బట్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళలేదని చెప్పేసి నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను. తనతో పాటు నేను కూడా టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చూడాలి ఏమవుతుంది, తను దింపుతాడా లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తాను అనేది. ఇంకా జుట్టు అయితే వేసుకుంటున్నాను. నాకైతే ఈ ఆగస్టు 23కి మేము తిరుపతి వెళ్ళి వచ్చి 2 years కంప్లీట్ అనమాట. 2 yearsకి అయితే ఇంత జుట్టు అయితే పెరిగింది. సో దేవుడి దయ వల్ల ఇంకా ఎంతో కొంత జుట్టు, నాకు వచ్చిన జుట్టుకైతే నేను హ్యాపీ, ప్రశాంతంగా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దీపం పెట్టడం కూడా అయిపోతుంది అనమాట. నేను ఇంకా పులిహోర కూడా ఇచ్చేసాను. మాకు ఇంకా దేవుడు రూమ్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అందులో అన్ని ఐటమ్స్ అయితే పడతలేవు అనమాట. కొబ్బరికాయ, పులిహోర అన్నీ ఇంకా ఈ విధంగా జరుపుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసేసి మా హస్బెండ్ నేనైతే మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి, సో ఇంకా మనందరికీ మాకు ఫస్ట్ నుంచి మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. పూజ అయితే మనస్ఫూర్తిగా మంచిగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేనైతే వెంటనే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను అనమాట. జుట్టు దూకొని దేవుడి దగ్గర పూలు పెట్టుకొని ఇంకా రెడీ అయిపోతున్నాను టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ఎంతమంది ఉంటుందో, దేవుడు ఆ దర్శనం ఎలా ఇస్తాడో ఏమో, మస్తు లేట్ అయింది, ఇప్పటికే నాకు 10 దాటిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్తే మంచిగా ఉంటుంది, బట్ కానీ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ టైం అయిపోతుందని చెప్పేసి తనకైతే పులిహోర అయితే పెట్టేసి అనమాట తినేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. అపార్ట్మెంట్లో వెంకటేశ్వర టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు అయితే అందులో ఉంటారు అనమాట, మా ఊళ్ళో వాళ్ళు.
సో ఇంకా అక్కడికి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాను. మీరు కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి, వీడియో చేసి పెడతాను అనమాట. ఈరోజు అయితే మస్తు ప్రశాంతంగా ఉంది. పూజ చేసుకున్న రోజు ఇంకా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకే కాదండి, ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పిల్లలు అయితే లేరనమాట, వాళ్ళకి ఇంకా హాఫ్ డే స్కూల్ ఉందన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలి. మా ఇంట్లో ఈ టైం వరకు వెయిట్ చేసుకుని బట్ నాకు ఇంకా పని కాలేదని చెప్పేసి తను కూడా ఇంకా డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. స్వామివారికి అయితే ఇంకా మంచి పులిహోర అన్నీ వేసి పెట్టాను. చూస్తున్నాను కదా వీడియో అయితే ఇంకా మొత్తం కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను. సో మీరైతే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇదైతే మా పక్కన అపార్ట్మెంట్లో ఉన్న టెంపుల్ అనమాట. మా ఓనర్ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో ఆంటీ వాళ్ళు ఉండడం వల్ల నేను ఇకైతే అపార్ట్మెంట్లోకి దగ్గర ఉంటుంది, ఆంటీ తోడుగా అని చెప్పేసి అపార్ట్మెంట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆంబియన్స్. ఈ కొత్త అపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం డస్ట్ ఉంది, ఇందులో ఏం బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఒక హౌస్ మిస్ చేసుకున్నమాట. బట్ కట్టిన తర్వాత అసలు ఈ అపార్ట్మెంట్ లుక్ అయితే అద్దర్స్ ఉంది. టెంపుల్ అయితే సేమ్ వెంకటేశ్వర స్వామి లెక్కనే ఉన్నాడు అనమాట లోపల టెంపుల్. దేవుడు అయితే అంత బాగా కట్టిరు ఈ అపార్ట్మెంట్ టెంపుల్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపలికి వెళ్తుంటే మస్తు పబ్లిక్ ఉన్నారు అక్కడ, మంచిగా భజనలు స్వామివారి కీర్తనలు అన్నీ చదువుతున్నారు. బట్ అట్లాగే పెడితే ఎందుకు వీలేదు అసలు అక్కడ వీడియో చూడడానికి వీడియో అనమాట. ఇంకా మంచిగా ఆరతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళినాం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు లేట్గా వచ్చినా మంచిగా దర్శనం అయిందని చెప్పేసి అన్నారనమాట. సో హ్యాపీ అనమాట, ఆ స్వామివారికి మన మీద దయ ఆ విధంగా ఉందన్నమాట. సో ఈరోజు నేను వేర్ చేసిన శారీ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. ట్యాగ్ చేస్తాను చూసేయండి. ఈరోజు జపించాల్సిన అమ్మాయి అయితే ఓం నమో నారాయణ అని చెప్పేసి 108 టైమ్స్ అయితే జపిస్తే చాలా మంచిదంట. సో నేనైతే జపించాను. ఇంకెవరైనా జపించకపోతే నెక్స్ట్ సాటర్డే జపించండి. వీడియో అయితే ఖచ్చితంగా అందరికి నచ్చింది అనుకుంటే వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ సారీ తీసుకోవాలని ట్యాగ్ చేస్తాను. వీడియో బాయ్.